అరే మామ చిన్న హెల్ప్ రా. చెప్పరా మామ, డబ్బులు ఏమైనా కావాలా? కాదురా, ఒకడు ఫోన్ చేస్తాడు, వాడితో కొంచెం మాట్లాడరా. ఓస్ అంతేనా? నేను ఇంకా ఎక్కడ డబ్బులు అడుగుతాను భయపడ్డాను. సరేరా, కొంచెం చూడరా, భయంగా ఉంది. అభయం వేలు మిత్రమా, ఈశ్వరునికి భయం వేళ. ఆ ఫోన్ అలాగే చెప్తాను. ఎవడో ఫోన్ చేస్తున్నాడు. వారేరా. అడేనా? ఇంతకీ ఏంటి మ్యాటర్? అది అక్కర్లేలే, ఆయనడే తెలుసుకుంటాను. హలో ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నాన్న, నేను నీకులా ఖాళీగా లేను ఫోన్ పట్టుకొని కూర్చోడానికి. నా పనులు నాకు ఉంటాయి. ఇంతకీ నీకేం పని? ఏం పనా? నా దగ్గర 1,00,000 రూపాయలు దొబ్బేసి మళ్ళీ ఫోన్ చేస్తే కాయలు కొన్నావు కాయకులు ఉన్నావు అంటావా? నేనా? అసలు నువ్వెవడరా మధ్యలోని? ఒరే ఏట్రా ఇది? చెప్తున్నాను కదరా. డబ్బులేటి దొబ్బిడి ఏట్రా? దుబ్బేరం కదరా, ఒకసారి వెళ్ళరా, నేను చెప్తాను. అరే మనం బెట్టింగ్లో డబ్బులు పోయినాయిరా, ఆ డబ్బులేరా ఇప్పుడు అడుగుతుందా. బెట్టింగా? ఒరే మనకి బెగ్గింగే సరిగ్గా రాదురా, మళ్ళీ బెట్టింగ్ ఎందుకురా మనకి? సర్లే, ఏదో ఒకటి అయిపోయిందిరా, ఇప్పుడు ఏదో ఒకటి కొంచెం చేయరా. ఎలా? ఇప్పటికే చాలా చేశాను, మ్యాటర్ తెలియక. ఆవు సరా. మాట్లాడుతుంటే మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం బాత్రూమ్కి వెళ్ళాడు. దయచేసి కాసేపు అయిన తర్వాత కూడా చేయకండి. తీసుకురా బాబు, బలివుడు బాబు నువ్వు. రే పోరా బాబు. నువ్వే కదరా నేను చెప్తానంటే వాడిని తెలుసుకుంటానన్నావు. నేను ఇంకా ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ ఏమో అడ్రస్ చెప్పలేమో అనుకున్నాను. నాకేం తెలుసు నువ్వు ఇలా అడిగి చేస్తామని. ఏడీడు ఏరా ఆగిపోయావు? వాడు ఏదో వాయిస్ మెసేజ్ లొకేషన్ పంపాడు రా. వాయిస్ మెసేజా? రే మర్యాదగా నేను పంపిన లొకేషన్కి రండి, లేదంటే ఇద్దరిని కలిపి ఒకేసారి. ఇద్దరిని అంటున్నాడు ఏట్రా? ఫోన్ చేసింది నీకు కదా. కానీ ఫోన్లో మాట్లాడేది నువ్వే కదరా. నమస్తే అన్న. ఇందాక ఫోన్లో మాట్లాడింది ఎవడరా? నేను అన్నది నాతో ఎవరు మాట్లాడారండి? ఓ అయినా అయిపోయిందన్న, వదిలే. రమ్మంటే వచ్చాం కదా, చెప్పే. ఏట్రా చెప్పేది? డబ్బులు తీసుకుని 4 రోజులు అవుతుంది. అడిగితే సగం అమౌంట్ ఇచ్చాడు, మిగతా సగం ఊసేయలేదు. ఏదో తెలిసిన కొరడా కదా బిజినెస్ పెట్టుకుంటాడని డబ్బులు ఇస్తే తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టాడు. వీటికి మళ్ళీ నువ్వు సపోర్ట్. అంటే అన్న అది ఇవన్నీ కదే, నాకు ఒక డేట్ చెప్పండి, ఇలా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. లేదంటే ఇద్దరిని కలిపి ఒకేసారి. మాటకి ఇద్దరిని కలిపి అనకన్నా. డేట్ కదా కావాలి నీకు, చెప్తాడా? అరే ఒక డేట్ అంటే చెప్పే. అరే అదేరా, ఒక 6 నెలలు. అదేరా, ఒక 6, 5, 3. ఊరే డేట్ చెప్పమంటే మీరు డోర్ నెంబర్ చెప్తావేట్రా? రే అయిందా? వెళ్ళి చెప్పు. అదే అన్న, ఒక 3, 4 నెలల్లో. ఎలా ఉన్నారా? హీరోలో ఉన్నారు బాస్. మరి వాళ్ళకి ఎరుపప్పులా కనిపిస్తున్నాను. అబ్బే లేదన్నా. రే 3 కాదు 4 కాదు, 30 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. లేదంటే ఇద్దరిని కలిపి ఒకేసారి. మళ్ళీ ఇద్దరిని కలిపా అన్న? ఓకే అన్న, సరే ఉంటాను. ఎవడు డబ్బులు తీసుకున్నాడు, ఎవడు కక్కుర్తి పడ్డాడు, ఎవరిని కలిపేతాను అంటున్నాడు? కక్కుర్తి పడ్డం కాదురా, ఉన్న అమౌంట్ కొంచెం పెంచుదామని. దానికి కక్కుర్తి పడ్డావని అంటారన్న మా ఊర్లోనే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ రా. హాయ్ రా. ఎలా ఉన్నారు అందరూ? నువ్వెలా ఉన్నావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక నిమిషం ఆగరా. యా బ్రో టెల్ మీ. యా ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ మ్యాన్. ఇట్స్ ఓకే, ఐ కెన్ హ్యాండిల్ ఇట్స్ అండ్ డీటెయిల్స్. వాడిని చూడు, చక్కగా దాచుకున్న డబ్బులతో కెమెరా కొనుక్కొని ఎడిటింగ్ నేర్చుకొని ఇప్పుడు ప్రోగ్రామ్ అనుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న డబ్బులు దొబ్బెట్టుకుని ప్రాబ్లం పెట్టుకుని తిరుగుతున్నావు. అరే సోదా ఆపి సొల్యూషన్ ఉంటే చెప్పరా. సొల్యూషనా? దేనికి సొల్యూషన్ రా? ఏమైందో నాకు చెప్పండి. ఏమైందిరా? నేను చెప్తాలే కానీ ఏడు సడన్గా ఫోన్ రాగానే భాష మారిపోయింది, ఇంగ్లీష్ వచ్చేసింది. పంపితే అమెరికా సంబంధం పెట్టుకున్నావు ఏంటి? లేదు తెలుగుడే రా, కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు కదా, అందుకని చెప్పేసి. సరే ఏమైందో చెప్పా ముందు. అది ఉర్రు నువ్వు ఆగరా, నేను చెప్తాను ఏమైందో. అసలు ఏమైందంటే అది జరిగింది. అంత జరిగిందా? పెద్ద మ్యాటరే. రే అయినా సగం అమౌంట్ ఇస్తావు కదరా, మిగిలిన అమౌంట్ మీ నాన్న అడిగి అరేంజ్ చేయొచ్చు కదా. అన్న డాక్టర్ బాబు, ఆ సగం అమౌంట్ వాళ్ళ నాన్నగారివేనండి. తెలియకుండా ఇచ్చాడు. ఈ లోపు తెలిసిపోవచ్చు, ఎలా ఒకలా మేనేజ్ చేయాలి. అసలే వాళ్ళ నాన్న లాయరు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకో, వాళ్ళ నాన్న ఆడి మీదకి అయితే కోర్టు తీసుకెళ్తారు. పెద్ద టైం ఏం పట్టదు, కోర్టు వేసుకుంటారా. జడ్జిని చూసి యువర్ ఆనర్, ఈ నా కొడుకు దొంగ, నా కొడుకు వీడికి నాకు సంబంధం తీసుకెళ్ళి లోపలేసిందని చెప్పి అంటాడు. అరే నువ్వు ఉండరా, ఇంకా భయపెడుతున్నావు అండి. రే ఆడి గురించి వదిలేరా, నువ్వేం టెన్షన్ పడకు, మనకు ఖచ్చితంగా ఏదో మార్గం ఉండే ఉంటుంది.
ఏంటి జైలుకి వెళ్ళడానికా? రే నువ్వు మూసుకొని కూర్చోరా, మరి టూ మచ్ చేస్తున్నావు. అరే చూడు, ఇప్పుడు 50,000 అంటే చాలా కష్టం రా, పెద్ద అమౌంట్ కాబట్టి. అలానే 30 రోజులు ఖాళీగా ఉంటే డబ్బులు అయితే రావు కదా. మరి నన్ను ఏం చేయమంటావరా? అరే నాకు తెలిసిన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి ఉందిరా, ఆ? తెలీదా? తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఉందో చూపిస్తాను, ఇదిగో చూడు, తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్, పార్టిసిపేట్ అండ్ విన్ వన్ లైక్ కాలింగ్ ఆల్ ఆస్పిరెంట్స్. ఇంకో దారి లేదా? ఉందిరా, స్ట్రైట్గా వెళ్ళి మీ నాన్నకి జరిగింది చెప్పే. అమ్మో వద్దురా బాబు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి రా. చెప్తా. అరే స్పెసిఫిక్ కాన్సెప్ట్ అంటే ఏమీ లేదురా, మనకు నచ్చిన కాన్సెప్ట్ మీద చేయొచ్చు. కాకపోతే ఒక మెయిల్ నుంచి ఒక వీడియో పెట్టాలి. సో మనం ఏం చేద్దాం అంటే 2 మెయిల్స్ తీసుకొని 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్తో 2 వీడియోస్ చేద్దాం. సో ఒకటి పోతే ఇంకొకటి. ఒకవేళ 2 పోతే? అరే నువ్వు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోరా. ఊరే ఊరే అది కాదురా రే. సరే ఒక వీడియో చేద్దాం, కానీ మంచి కాన్సెప్ట్ మీద చేద్దాం. అంటే మన దేశం మీదో, మన ఊరు మీదో, లేదా మన భాష మీద. అంటే బేసిక్గా మనకు తెలియనివి. ఐడియా బాగానే ఉంది కానీ మన ఊర్లో ఏముందిరా తీయడానికి? ఏం మాట్లాడుతున్నావురా? మన ఊర్లో ఏమున్నాయా? మన ఊళ్ళో మన విలువలు, మన సంస్కృతి, సాంప్రదాయం, సరస్వతి, స్వాతి, ఏంజల్ ప్రియ, భావన, భవ్య, డాట్స్ లిటిల్ ప్రిన్సెస్. ఇంకా ఆగిపోయారా? నీ లిస్ట్ మొత్తం చెప్పు. బ్రహ్మరాంబ, భాగ్యలక్ష్మి, సత్యవేణి, పంకజం ఆంటీ. అది నీ లిస్ట్ కదరా? జోడించు కూడా. సరే ఆగండి రా, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అరే ఈట్రా. అరే నువ్వు ఇంకా ఏం చేద్దామని చెప్పలేదు కదరా. అరే మనకేం తెలియదు కదరా, కాబట్టి నా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి వెళ్ళి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అడుగుదాం. సో వాళ్ళు ఏం చెప్పారో దాన్ని వీడియో చేద్దాం. ఓహో సరే కానీ ముందు ప్లే చేయరా. సరే సరే. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా? ఇక్కడ తీసుకొచ్చా? ఇన్ఫ్లుయెన్సర్ కాదురా, చిన్నప్పుడు మన తెలుగు మాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు మహేశ్వరరావు అని. అరే నేను చూసుకుంటా కదరా, నేను మాట్లాడుతాను. హలో అన్నా. ఎలా ఉన్నారన్నా? ఆయన నన్ను గుర్తుపట్టలేదా అన్న? అదే అన్న, చిన్నప్పుడు మీ నాన్నగారి దగ్గర చదువుకున్నాం కదా. అంటే అన్న చిన్న పని మీద వచ్చావన్నా, నువ్వు మాట్లాడరా. అదే అన్న, మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అన్న. అదే మన దేశం మీద, మన భాష మీద చేస్తున్నాం అనమాట. సో మీరు కొంచెం ఏమైనా చెప్తే మాకు ఏమైనా కొంచెం హెల్ప్ అవుతుంది. అదే అన్న, మా షార్ట్ ఫిలిం కొంచెం హెల్ప్ అవుతుందని. అన్న 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 వెళ్ళిపోకండి అన్న. అన్న చాలా దూరం నుంచి వచ్చావన్నా, ఏమైనా చెప్పండి అన్న. ఆయన ఏం చెప్పరండి. ఏమైంది? మాస్టర్ గారు పోయినప్పటి నుంచే అన్నయ్య అంతా చూసుకుంటున్నారండి. ఓహో. ఆయన ఈ రోజుల్లో ఇలాంటి క్లాసులు అంటే ఎవరు వస్తారు చెప్పండి? ఏ క్లాస్లో? కౌమర్ మార్గం. ఓహో, ఏం అర్థం కాలేదురా. అదే రా యూత్ క్లాసెస్ అంట. కొన్ని ఉచితంగా చెప్తామని పెట్టాం, అప్పుడు వచ్చారు కొంతమంది మీలాగే కెమెరాలు పట్టుకొని ఈ ఇంటర్వ్యూలని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని. ఇంకా అది చూసి మొత్తానికి చెప్పడం మానేశారు. ఇంకా అప్పటి నుంచి ఇలా పొద్దున మట్టి దీంట్లో, సాయంత్రం మళ్ళీ పార్క్లో ఉంటుంటారు. ఇంకేముందలే, పద వెళ్దాం. కానీ ఆయన ఆశ ఒకటేనండి, ఎప్పటికైనా మన తెలుగు భాష కోసం, మన దేశం కోసం నిజంగా తెలుసుకోవాలని ఒక 5-6 మంది వస్తే వాళ్ళకి చెప్పాలి, మనస్ఫూర్తిగా చెప్పాలి అనేది ఆయన ఆశ. కానీ ఈ రోజుల్లో ఇలాంటివన్నీ జరుగుతాయి ఏంటో కానీ. షీ కాల్స్ మీ అన్నయ్య. అన్నయ్య కాదండి, కన్నయ్య. ఓకే సరే ఓకే సారీ 100K ఫాలోవర్స్. సూపర్ బ్రో, నైస్. ఇంక చెప్పండి. కెమెరా వల్ల ఉందండి? యా కెమెరా ఆన్లో ఉంది, చెప్పండి. ఓకే ఓకే ఓకే. మా ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేవండి. సరిగ్గా పడుకుని 4 రోజులు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా అమ్మ దాన్ని 2 గజులు అమ్ముకోవాల్సి వచ్చింది. భయ్యా, మీ ఇంట్లో పరిస్థితి గురించి కాదు భయ్యా, దేశం పరిస్థితి గురించి చెప్పండి. ఓకేనా? ఓ సరే మళ్ళీ దేశం అంటే గుర్తొచ్చేది మన ఊరు, మన ఊరు అంటే గుర్తొచ్చేది మన భాష.
మన భాష అంటూ గుర్తొచ్చేది రజనీకాంత్. రజనీకాంత్ అంటే ఇంకా ఫైట్లు, డ్యాన్స్లు, స్టెప్పులు, తిల్లానా తిల్లానా తిల్లా ఇలా ఉన్నారేట్రా. ఓకే, రెడీ అండి. దేశం పరిస్థితులు ఏం బాగాలేవండి. సరిగ్గా పడికి 4 రోజులు అవుతుంది. బిర్యానీ తిని 4 రోజులు అవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మా అమ్మ తను 2 గజాలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఊరే నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ బా ఇంటికి కనాలు వేసుకున్నాడు, నాకు అర్థం కావట్లేదు. అలాంటారేంటండి, చెప్తున్నాను కదా. ఏం చెప్తున్నాడు రాడు? లేడీ సంపర్లా 2 గాజులు 2 చౌలీలు అనుకుని మళ్ళీ ఇన్ని కన్నయ్య అని పిలుతుంటే ఎవరితో దానికి ఇడికి కన్న పెడతాను బొరకు నాకు కనిపించంటే మళ్ళీ బాగుండి అక్కడి నుంచి. ఓకే, టెల్ మీ అబౌట్ అవర్ ఇండియన్ మ్యాప్. అదే మన దేశ పటం గురించి ఏమైనా చెప్పండి. ఏంటి మన దిశ పటాన్ని గురించా? ఏదో డౌట్ అంట, ఒకసారి ఆగరా చెప్తాను. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఇక్కడికి ఏం తీసుకొచ్చావురా? ఇంకా ఉన్నారా ఇన్ఫ్లుయెన్సర్స్? అరే ఇంక ఇన్ఫ్లుయెన్స్ ఎవరో లేరురా, మన సీన్లు మనమే తీసేసుకుందాం. మరి డైలాగ్స్ అన్ని ఇదిగో డైలాగ్స్ నీకు గుర్తున్నాయి కదా. ఓకే. అరే ఏమైందిరా, వీడికి మార్నింగ్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడ పోయాడు రైడు? రే, ఒరే ఏమైందిరా, నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? మన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంది కదరా, అది క్యాన్సిల్ అయిపోయిందిరా. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదరా, వాడికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. సీరియస్ కండిషన్ అంటున్నారా. అరే ఏంట్రా, ఏమైంది? అరే ఏమైందిరా? మన షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రొడ్యూసర్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారంటరా. సో ప్రస్తుతానికి కాంటెస్ట్ క్యాన్సిల్ చేశారు. ఓన్లేరా, వదిలేలా, ఇంకేమైనా చూద్దాం లేరా. ఏం చూస్తావు? స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, సగం దరిద్రం అంతా నీ వల్లే. ప్రతిదీ నెగిటివ్గానే చూస్తావు. అప్పుడు ఏమైపోయినా పర్లేదు, వాడి ప్రాబ్లమ్స్ కోసం నీకు అనవసరం. ఊరే అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? వాడికి డబ్బులు ఇవ్వలేకపోవడం, లేకపోతే మీ నాన్న జరిగింది చెప్పలేకపోవడమా? అసలు నీకే తెలిసి నీ ప్రాబ్లం ఏంటో. మనం తీసింది ఒక డొక్కులో వీడియో, ఒకటి దేశపాఠం అంటే దేశపాఠాన్ని అంటాడు, ఇంకోటి భాష రజనీకాంత్ అంటాడు. మన టైం బాగుండి షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఆగిపోయింది. అయినా ఇప్పుడు జాతి కోసం జాతి పిత్త అంటే ఎవరు చూస్తున్నాడు రా? అదే నువ్వు మళ్ళీ మా పిత్త అను, హైయెస్ట్ వ్యూస్ #1 ట్రెండింగ్. అరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇంకా నాకు ఓపిక అయిపోయిందిరా, నా వల్ల కాదు, నా వల్ల ఏదీ కాదు. మా నానే కట్, నేను వేస్ట్. ఎముకలు క్రుల్లిన వయసు మళ్ళిన సోమరులారా చావండి. నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి. పతితులార భ్రష్టులార, బాధా సర్పదష్టులార, బ్రతుకు కాలి పనికిమాలి శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన దీనులారా, హీనులారా. మన దేశంలో ఒక 100 మంది యువత ఉంటే అందులో 5-6 మాత్రమే మన దేశం పట్ల అవగాహన, బాధ్యత ఉంటుంది. బాధ్యతలు అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి, కాసేపు మనం ఏమాత్రం మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మనకి జస్టిన్ బీబర్, సనీ లియోన్ గురించి తెలిసినంతగా మన దేశం గురించి మనకు కనీసం కూడా తెలియదు. ఈ విషయంలో మన తప్పేమీ లేదు, మనల్ని అలా చేసిన ఈ సమాజంది తప్పు. చిన్నప్పుడు స్కూల్లో ఇండిపెండెన్స్ డే రోజు గాంధీ, నెహ్రూ అని తెలిసిన పేర్లని చెప్పేసి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేయడమే తప్ప మన దేశంలో మన కర్తవ్యం ఏంటి, ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి అని ఏ ఒక్క ప్రిన్సిపల్ గారు చెప్పరు. ఇక మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆటలాడకు, సినిమా చూడకు, బుక్ తీసి చదువుకో అని అంటారే కానీ మనకేది ఇష్టం, మనం ఏం అవ్వాలనుకుంటున్నాం అని ఒక్కసారి కూడా అడిగి తెలుసుకోనుకోరు. చదువు అనేది ఎంత ఇంపార్టెంటో మీలో దాగున్న మీ టాలెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. 21 ఇయర్స్కి సింధు గోల్డ్ మెడల్ కొడితే 23 ఇయర్స్కి నితీష్ రెడ్డి సెంచరీ కొడితే అదే ఏజ్లో ఉన్న నువ్వు ఇంట్లో కూర్చుని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా, ట్విట్టర్లో ట్రోల్ చేసుకుంటూ ఉంటున్నావు. ఇదంతా ఎందుకు? ఈరోజు తెలుగుదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడడం అంటే చిన్నచూపుగా ఫీల్ అవుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదవడం తప్పు కాదు, కానీ మన మాతృభాషను మర్చిపోవడం తప్పు. తెలుగు భాషలో మాట్లాడడం అంటే అవమానం కాదు, అది మన తల్లికిచ్చే గౌరవం. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి వీరమరణాలు పొంది సంపాదించుకున్న నేలరా ఇది.
ఎంతోమంది వీరులు మహానుభావులు పుట్టిన గడ్డరా ఇది. ఆంధ్రులంటేనే వీరత్వానికి చిహ్నం. అలాంటి నేల మీద పుట్టిన నేటి యువతిని ఇలా నిరుత్సాహంతో నిస్సహాయులై ఉండడం చూస్తుంటే, ఉద్యోగం చేసే కంపెనీ గురించి ఎలా అయితే తెలుసుకుంటున్నావో అలాగే నీ దేశం గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. అది నీ కనీస బాధ్యత. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నువ్వే వెతుక్కోవాలి. దేశం అంటే ఏంటి? దేశం అంటే కులము కాదు, మతము కాదు, ప్రాంతము కాదు. దేశం అంటే కలిసికట్టుగా ఉండే ఒక జన సమూహం. దేశంలో ఏమైనా అన్యాయం జరిగితే దేశం మారాలి మారాలి అని స్టేటస్లు పెడతాం, స్టోరీలు పెడతాం. కానీ మనం మాత్రం అలాగే ఉంటాం. మార్పు మనలో రావాలి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో రావాలి. మన దేశం ఇంత పురోగతి చెందుతున్నా ఇంకా స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని ఎందుకు అంటున్నారు? ఇంకా మనల్ని ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? ఎందుకంటే మన దేశంలో ఒక మహిళకు సరిగ్గా రక్షణ లేదు. వయసు వచ్చిన తల్లిదండ్రులు చూసుకోవడానికి వాళ్ళ పిల్లలకి ప్రేమే లేదు. కన్న పిల్లల ప్యాషన్ అర్థం చేసుకునే మనసు వాళ్ళ తల్లిదండ్రులకు లేదు. ఒక మనిషిని మరం మనిషిగా మార్చేస్తున్న ఈ కాలేజెస్కి ఆలోచన విధానం లేదు. ఇవన్నీ మారినప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. అలా ఒక్కో మనిషి మారినప్పుడే మన దేశం అంతా కూడా మారుతుంది. ఇంకా తెలుగులో మాట్లాడడానికి ఆలోచిస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలి? ఏ దేశం ఎక్కినా ఎందుకు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. నేను చెప్తాను లేదో సరే అనుకోండి ఒకసారి. రే ఏట్రా బాగా బిజీ అయిపోయినట్టున్నారు వీడియోలతోటి, నన్ను మర్చిపోయినట్టున్నారు. డబ్బులు మీకు ఫోన్పే చేస్తామన్నా. ఒక 25,000 తక్కువ ఉన్నాయన్నా. ఎస్ బాస్, అవి మీకు ఇంకో వారంలో ఇచ్చేస్తామన్నా. ఎలా ఉన్నాను? హీరోలా ఉన్నారన్నా. మరి నన్ను పెట్టి వీడియోలు తీయకుండా మీరు చేసుకోవడం ఏంట్రా? మనకు కూడా దేశభక్తి ఉంది, దాంతోపాటు బాడీ కూడా ఉంది. పైగా మీ వీడియోలకి ప్రొడ్యూసర్ కావాలి కదా, ఆలోచించుకోండి.